ఇప్పుడు మనం 2024వ సంవత్సరం ఫిబ్రవరి నెల 16వ తేదీ నుంచి 29వ తేదీ వరకు ద్వాదశ రాశిలో 8వ రాశి వృశ్చిక రాశి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో గ్రహబలం యోగ బలం చూద్దాం. అంటే మన జానకిరామ్ని అడిగి నా జానకిరామ్ చూడు. వృశ్చిక రాశి వారి జాతకంలో షిరిడి సాయిబాబా వచ్చిండండి. ముఖ్యంగా వారి జ్యోతిష్య బలం మీద విజయవాడ కనకదుర్గమ్మ వచ్చింది, పాండురంగ స్వామి వచ్చిండు వారి జాతక బలం మీద. కానీ వృశ్చిక రాశి వారి జ్యోతిష్యంలో చూడాలంటే అమ్మదయ ఉంటే అన్నీ ఉన్నట్లే అన్నట్టు విజయవాడ కనకదుర్గమ్మ వచ్చింది. అమ్మవారి దయ వలన అమ్మవారి ఆరాధన వలన వారికి శుభ ఫలితాలు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. కానీ 9 గ్రహాల్లో నవగ్రహాల్లో వారికి మాత్రం శనిగ్రహం చతుర్థ స్థానంలో నడుస్తుంది కాబట్టి ఆరోగ్య భంగాలు, రుణ చిక్కులు, నమ్మిన వారు మోసం చేయటం, అలాగే వారి జాతకంలో కుటుంబంలో విభేదాలు రావటం, ఒకరి మనసులో ఒకరు లేకపోవడం, ఎవరి ఆలోచన వారికి ఉండటం, అలాంటి సంఘటనలు తప్పకుండా జరిగే అవకాశాలు ఉన్నాయండి. చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా వారి జాతకంలో ఏ పని పట్టినా మాత్రం అయినట్టే అవుతుంది, కానీ చివరి టైంలో ఇబ్బందులు పెట్టే అవకాశం ఉంటుందండి. మరి జ్యోతిషంలో చూడాలంటే మాత్రం గొప్ప గొప్పవారు వారికి పరిచయం అయ్యే అవకాశం ఉంటుంది. అధికారులతో కలయిక ఉంటుంది, అలాగే మాత్రం ధనవంతులతో కలయిక ఉంటుంది. వారికి మించిన పేరు ప్రఖ్యాతులు ఉన్నవారు సహకారం ఉంటుంది. అన్నీ ఉన్న అల్లుడు నోట్లో శని అన్నట్టు మాత్రం వారికి కొద్దిపాటి మాత్రం చతుర్థ స్థానంలో శని ఉంటుంది. కాబట్టి ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలండి. వారు ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉంటే వారికి తిరుగు ఉండదు. వారి జాతకంలో ధన విషయంలో కలిసి వస్తుంది. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. ఈ కలియుగంలో, ఈ కంప్యూటర్ కాలంలో ప్రతి ఒక్క మానవుడికి, స్త్రీలకు కావచ్చు, పురుషులకు కావచ్చు, పిల్లలకు కావచ్చు, పెద్దలకు కావచ్చు, మానసిక ఒత్తిడి ఎక్కువైతుంది. మానసిక ఒత్తిడి వలన ఆరోగ్యం మీద ప్రభావం కనిపిస్తుంది. చిన్నపాటి ప్రభావంతో పెద్ద ప్రభావాలు కనిపిస్తున్నాయి. ఈ ఆరోగ్య విషయంలో శ్రద్ధ తీసుకుంటే వారు ఏ పని చేసినా మాత్రమే ఎటువంటి ఆటంకాలు వచ్చినా, ఎటువంటి చిక్కులు వచ్చినా, ఎటువంటి ఇతి బాధలు, ఎటువంటి దారిద్ర్య బాధలు వచ్చినా కూడా మాత్రం కలిసి వస్తుందండి. కానీ కొన్ని దశాబ్దాల క్రితం, కొన్ని శతాబ్దాల క్రితం ప్రతి మనిషికి ఎంత పేదవాడు ఉన్నా, ఎంత కష్టంలో ఉన్నా, ఎన్ని చిక్కుల్లో ఉన్నా, ఎన్ని చికాకులో ఉన్నా సరే తన మనోధైర్యంతో రాణించిందండి. కానీ ఈ కాలంలో మాత్రం కొద్దిపాటి ఇబ్బందులు వస్తున్నా, కొద్దిపాటి బాధలు వస్తున్నా, ఏదన్నా ఒక రకంగా ఆటంకాలు వస్తున్నా తట్టుకోలేకపోతుండు మనిషి. సున్నితత్వం ఎక్కువైపోతుండు. అందులో మనిషి అనేది చాలా వరకు మాత్రం దిగజారిపోతుండండి. వృశ్చిక రాశి వారైనా కాదు, ఏ రాశి వారైనా, ఏ నక్షత్రం వారైనా సరే. ఎందుకంటే అది ఆరోగ్య ప్రభావం. అప్పటి ఆహారానికి ఇప్పటి ఆహారానికి, అప్పటి వాతావరణానికి ఇప్పటి వాతావరణానికి, అప్పుడున్న స్వభావాలకు ఇప్పుడున్న స్వభావాలకు చాలా వరకు మానవ జీవితంలో తేడా వచ్చింది. కాబట్టి ఈ కాలంలో అయితే మాత్రం ఆరోగ్యం కాపాడుకోవడం చాలా మంచిది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికి ఆరోగ్య సమస్య కలుగుతుంది. కానీ ఆరోగ్య సమస్య ప్రతి సమస్యకు ప్రతి పరిష్కారం ఉంటుందండి. కానీ శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు ఉన్నట్టు, అలాగే వీరికి ఆరోగ్యంలో అమ్మవారి దయ వలన కాపాడుకుంటే, ఆ షిరిడి సాయినాథుడు దయ వలన మాత్రం కాపాడుకుంటే, గురు శుక్రవారం నియమం పాటిస్తే వీరికి మాత్రం ఆరోగ్య ప్రభావం తొలగిపోయే అవకాశం ఉంటుంది. అనురాధ నక్షత్రం వారికి, అలాగే జ్యేష్ఠ నక్షత్రం వారికి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. అని మాత్రం వారంలో శనివారం, శుక్రవారం, గురువారం అనుకూలం వీరి జాతకంలో. దక్షిణ భాగం అలాగే పడమర భాగం ప్రయాణం మంచిది వీరి పేరు మీద. అలాగే వివాహ కార్య ప్రయత్నాలు కలిసి వస్తాయి. గృహ నిర్మాణాలు కావచ్చు, కట్టడం కావచ్చు, కొనడం కావచ్చు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. నిరుద్యోగులు శుభవార్త వినే అవకాశం ఉంది. కానీ మాత్రం రక్షణ రంగంలో ఉద్యోగం చేసేవారు కలిసి వస్తుంది. ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్లకు తప్పకుండా మంచి ఫలితం ఉంటుంది. అలాగే రెవెన్యూ డిపార్ట్మెంట్ సంబంధించిన వారికి తిరుగు ఉండదు. అలాగే వీరి జాతకంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా మాత్రం కాంట్రాక్ట్ రంగంలో పనిచేసే వారు కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది. వీరికి చతుర్థ స్థానంలో శని ఉన్నా కానీ గురుబలం, రాహుబలం, కేతుబలం ఉందండి. 3 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి కాబట్టి చాలా వరకు మాత్రం కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. కానీ మాత్రం వీరికి కుజుడు అధిపతి వస్తుంది. అలాగే వీరి జాతకంలా కానీ నక్షత్రాధిపతి చూడాలంటే మాత్రం ముఖ్యంగా అనురాధ నక్షత్రం వారికి మాత్రం కొన్ని ఆటంకాలు వస్తాయండి. శని అధిపతి. అలాగే వీరి జాతక బలానికి చూడాలంటే మాత్రం ముఖ్యంగా వీరి పేరు మీద మాత్రం జ్యేష్ఠ నక్షత్రానికి శుక్రుడు అధిపతి కాబట్టి స్త్రీలకు కలిసి వచ్చే అవకాశం ఉంది. అన్నదమ్ముల సహకారం కలిసి వచ్చే అవకాశం ఉంది. అని వ్యాపారం చేసే వారికి మాత్రం చాలా వరకు మాత్రం కలిసి వస్తుందండి. కానీ మాత్రం ముఖ్యంగా ఈ 15 రోజులు మాత్రం కొన్ని సంవత్సరాల నుంచి కానీ నెలల నుంచి కానీ తరబడి ఆటంకం ఉన్న పని జయమయ్యే అవకాశం ఉంది. పై అధికారుల సహకారం ఉంటుంది. అలాగే విదేశానం, ఏరే దేశం, ఏరే రాష్ట్రం, ఏరే ప్రాంతం వెళ్ళాలనుకునే వారికి వారి కోరిక తప్పకుండా నెరవేరే అవకాశం ఉంది. ఇక విద్యార్థుల విషయానికి వస్తే విద్య విషయంలో మాత్రం
ఆ కరెక్ట్ షిరిడి సాయిబాబా వచ్చిండు కాబట్టి గురుబలం ఉంది కాబట్టి విద్యా విషయంలో మాత్రం కలిసి వస్తుందండి. బాలకులకు, బాలికలకు, విద్యార్థులకు, అలాగే స్కూల్లో చదువుకునే వారికి కావచ్చు, అలాగే కాలేజీలో చదువుకునే వారికి కావచ్చు, కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. వారి పేరు మీద నమ్మిన పని జయం ఉంటుంది. వారి జాతక బలానికి అనుకున్న పని సఫలమవుతుంది. అని గృహ నిర్మాణం ఒకటి, స్థలం తీసుకోవడం ఒకటి, టైం పడే అవకాశం ఉందండి. ఏరే శుభకార్యాలు తప్పకుండా సిద్ధిస్తాయి. అలాగే మాత్రం దగ్గర సంబంధం ఉన్న వారితో కొన్ని లేనిపోని విరోధాలు, చిక్కులు, చికాకులు వచ్చే అవకాశం ఉంది. ఆ చిక్కులు, చికాకులు కూడా తొలగిపోతాయి వారి జాతక బలానికి. వెండి బంగారం అయితే వీరికి కలిసి రాదండి. వాహనం కలిసి వస్తుంది, భూమి కలిసి వస్తుంది. ఒక బాధ్యత చాలా వరకు ఉంటుంది వీరికి. కుటుంబ బాధ్యత, సంతాన బాధ్యత, అన్నదమ్ముల బాధ్యత, రక్త సంబంధికుల బాధ్యత, అన్ని బాధ్యతలు ఉన్నా కూడా మాత్రం వీరు నెరవేర్చుకునే అవకాశం ఉంటుంది. ఆకస్మికంగా రుణ చిక్కులు లేదా ఇచ్చి దెబ్బతినటం, తీసుకొని దెబ్బతినటం, లేదా మధ్యవర్తి అవ్వటం, అలాగే మాత్రం మీరు జ్యోతిష్య బలంలో సామాన్యంగా వీరి పేరు మీద కానీ బురదలో కాలు పెట్టారు కానీ ఎసుంటి వారైనా సరే పొరపాటు చేసే అవకాశం ఉంటుందండి మానవుల నైజం. కొన్ని పొరపాట్ల మూలంగా మాత్రం ధనపరంగా మాత్రం, కుటుంబ పరంగా, రుణపరంగా చిక్కులు, చికాకులు వస్తాయి. ఆ చిక్కులు, చికాకులు త్వరలో తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి. కుటుంబ స్థానంలో సంతానం నుంచి కలిసి వచ్చే అవకాశం ఉంది. అలాగే సంతానం నుంచి కూడా ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే సంతానం లేని వారికి సత్సంతాన ప్రాప్తిరస్తు అయ్యే అవకాశం ఉంది. వివాహం జరగని వారికి వివాహ యోగంలో కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. గత కొన్ని సంవత్సరాల నుంచి మాత్రం సంబంధాలు వస్తూ పోతూ చిక్కులు, చికాకులు పడుతున్నవారు, కళ్యాణ దోషం ఉన్నవారు, అలాగే మాత్రం నాగదోషం ఉన్నవారు, అలాగే కుజదోషం ఉన్నవారు, ఇటువంటి దోషాలు ఉన్నవారు కూడా ఆ దోషాలు నివారణ అయ్యే అవకాశం ఉన్నదండి. ఆ దోష నివారణ కావాలంటే మాత్రం శ్రీ కళాస్థిరునికి దర్శనం చేసి రాహుకేతులను పూజ చేపించాలండి. చేపిస్తే కుజదోషం, సంతాన దోషం, అలాగే కళ్యాణ దోషం, అలాగే నాగేంద్రుడి దోషం తప్పకుండా తొలగిపోయే అవకాశాలు ఉంటాయి. మరి జాతకంలో వ్యవసాయ విషయంలో మాత్రం జీవరాశుల్లో కలిసి వచ్చే అవకాశం ఉంది. వ్యవసాయంలో మాత్రం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఇంకా మాత్రం పాల ఉత్పత్తిదారులు, డైరీ ఫామ్ వారికి కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే చెట్ల క్రియలు, నర్సరీ వారికి కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే వీరి జాతకంలో మాత్రం అనుకూల పని జయమయ్యే అవకాశం ఉందండి. శనిత్రయోదశం రోజు కానీ లేదా శనివారం రోజు కానీ నియమం పాటించి శనేశ్వరుని పూజ చేపిస్తే చాలా వరకు మంచి ఫలితాలు కలిసి వచ్చే అవకాశం ఉందండి. ఇది విని చూసి ఆచరించే వారికి మంచి ఫలితాలు కలుగుతాయండి. శుభం భూయత్.